50 ఇన్స్పైరింగ్ విమెన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు తమిళిసై. ఈ పుస్తకంలో ప్రత్యేక స్థానం పొందినటువంటి కరీంనగర్కు చెందిన సకినాల సావిత్రమ్మ. ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు అంటే సకినాల సావిత్రమ్మ తను ఎంత చదువుకున్నప్పటికీ కూడా తనకి పిండి వంటలు అంటే చాలా మక్కువ ఉండేదట చిన్నప్పటి నుంచి కూడా. అండ్ అంతేకాకుండా తనకి బిజినెస్ చేయాలి అన్న కాంక్ష ఎక్కువగా ఉండేదట. సో ఆ ఆకాంక్షతోనే తను ఈ బిజినెస్కి సక్సెస్ఫుల్ విమెన్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే బిజినెస్ చేయడానికి అసలు అందులో ఆడవాళ్ళు బిజినెస్ ప్రారంభిస్తున్నారు అంటే వెంటనే వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. అవసరమా, ఎందుకు అని క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఎక్కువగా అనిపిస్తుంటారు మన చుట్టుపక్కల. ఎవరు కూడా వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, బాగా చెయ్యి అని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా కూడా డిగ్రేడ్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అది ఆ కాలంలో ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. అసలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళటము, వ్యాపారం చేయటము అంటే ఇక అంతే సంగతులు. అటువంటిది ఆమెకు ఉన్నటువంటి కోరిక వ్యాపారం చెయ్యాలి, ఎప్పటికైనా చేయాలి అనే కోరిక ఉండేదట. సో దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటే ఆమెకి ఇష్టమైనటువంటి పిండి వంటల మీద ఆమె యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టారట. ముందుగా సకినాలు చేయటము ఇలా ప్రారంభించిన ఆమె చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకునే వాళ్ళట. వడి బియ్యము ఇట్లాంటి వాటికి ఆర్డర్స్ తీసుకొని చేస్తూ ఉండేవాళ్ళు. ఆమెకి మంచి గుర్తింపు రావడంతో హైదరాబాద్కి కూడా, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి కూడా ఇట్లా ఫుడ్ ఎవరికైనా కావాలి పిండి వంటలు అంటే పంపించడము ఇలా చేస్తుండేదట. తర్వాత హైదరాబాద్లో 4-5 అవుట్లెట్స్ని కూడా పెట్టడం జరిగిందట. ఈ విధంగా ఆమె సక్సెస్ మెట్లను ఒకటొకటిగా ఎక్కుతూ తన కంపెనీకి శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ అని ప్రారంభించారు. ఈరోజు సక్సెస్ఫుల్ విమెన్గా నిలిచారు. వీరికి సాంప్రదాయాల మీద కూడా ఒక మంచి పట్టుందనే చెప్పుకోవచ్చు. అందుకనే ఏ సాంప్రదాయానికి ఎటువంటి పిండి వంటలు చేస్తారు, ఎలా చేస్తారు అన్న దాని మీద ఆమెకి మంచి అవగాహన ఉంది. అంతే అవగాహనతో పాటు రుచికరంగా పిండి వంటలను అందజేసేదట. అందరూ ఏమనుకునే వాళ్ళంటే సావిత్రమ్మ దగ్గర పిండి వంటలు తీసుకొని వెళ్తే ఎటువంటి మాట రాదు అన్న పేరుని ఆమె తెచ్చుకున్నారు. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న కార్యక్రమం 21 దగ్గర బారసాల సారె పంచడానికి కానీ, లేదా వడిబియ్యము, ఇటువంటి శ్రీమంతాలు, పుట్టినరోజు, ఇది ఏ వేడుకలైనా ఏ పండుగైనా ఏదైనా కూడా సావిత్రమ్మ శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ నుంచి అయితే బాగుంటుంది అన్న దానికి ప్రజలందరూ కూడా నమ్మేవాళ్ళట, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అంతేకాకుండా తర్వాత కొన్ని రోజులకి ఆమె తన కోడలు సహాయంతో ఈ యొక్క స్వగృహ ఫుడ్స్ అని చెప్పేసి ప్రారంభించారట. ఒక్కరిగా మొదలుపెట్టారు, కొన్ని 100 మందికి ఉపాధి కలిగించారు సావిత్రమ్మ. రోజు 2 కిలోల పిండి వంటలు చేసే వారు ఈరోజు 6 క్వింటాల పిండి వంటలు చేస్తున్నారట. పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటున్నావా అని హేళన చేసిన వారు ఈరోజు వాళ్ళంతా వాళ్ళే వచ్చి నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి మాట్లాడుతుంటే ఆమెకి చాలా సంతోషంగా ఉందట. అండ్ సిటీలోనే ఒక పెద్ద పేరుగాంచినటువంటి వ్యాపారం అని చెప్పుకోవచ్చు. స్వీట్ షాప్లలో తెలియని వాళ్ళు అంటుంటారు స్వగృహ ఫుడ్స్ అనగానే ఎవరైనా కూడా తీసుకుంటారు. అసలు అందరు అడుగుతుంటారట ఈ స్వగృహ ఫుడ్స్ ఇంత టేస్టీగా ఇలా ఎలా చేయగలుగుతున్నారు, అసలు దీని యొక్క కారణం ఏంటి, దీంట్లో ఏం వాడతారు మీరు, మీ యొక్క చిట్కా మాకు కూడా చెప్పచ్చు కదా అని అంటుంటారట కొంతమంది తెలిసిన వాళ్ళు ఆమెతో. అన్నప్పుడు ఆమె నవ్వి ఒకటే అనుకుంటుందట. ఏమని అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఎలా అయితే పిండి వంటలు చేస్తారో అదే విధంగా తయారవుతాయి ఈ స్వగృహ ఫుడ్స్లో. అంతేకాకుండా ఒక పదార్థానికి వాడినటువంటి నూనెను ఇంకొక పదార్థానికి వాడము, ఇదే మా ప్రత్యేకత అని చెప్పేసి అంటూ ఉంటారు సావిత్రమ్మ. సకినాల సావిత్రమ్మగా పేరొందటం చాలా గర్వించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే ఒక మనిషి ఏదైనా సాధించాలి అని ఒక గట్టి సంకల్పంతో ఉంటే అది ఎప్పటికైనా సాధించగలరు అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే సకినాల సావిత్రమ్మ.